కుమార్, దొరబాబు అంకుల్ లేరా? దొరబాబు అంకుల్ లోపడున్నారు కానీ ఈసారేంటి బ్లౌజులా లేకపోతే చూడిదారా? చుడీదారే. హాయ్ భారతి. హాయ్, నువ్వు ఇక్కడికే వచ్చావా? అవును, ఈ షాప్ లో డ్రెస్సులు బాగా కుడతారని చెప్పారే, అందుకే వచ్చాను. అవును, చాలా బాగా కుడతారు. ఏంటమ్మా నా గురించి మాట్లాడుకుంటున్నారా? అవును అంకుల్, రోజు రోజుకి మీ డిమాండ్ పెరిగిపోతుంది. అవునా? ఏంటి చుడిదారేనా? అవును అంకుల్. నీదమ్మా? నాది చుడిదారే అంకుల్. ఇలా ఇవ్వండి. ముందు నీ మెజర్మెంట్స్ తీసుకోనా? ఏం భారతి, కొలతలకి చుడిదార్ తీసుకురాలేదా? లేదు, అయినా ఇలాగే తీసుకుంటా. ఎందుకు? ఏ లేదమ్మా, మీ యూత్ ఉన్నారే, ఒకరోజు డైటింగ్ అంటారు, సన్నపడతారు. ఇంకో రోజు పార్టీ అంటారు, ఐస్ క్రీమ్స్ అవి తిని లావ్ అయిపోతారు. ఒక్క మాటలో చెప్పాలంటే నెల నెలకి మీ ఒంట్లో మార్పు వచ్చేస్తుంది. ఎప్పుడో 3-4 నెలల క్రితం కుట్టించిన చుడీదార్ కొలతలతో ఇప్పుడు కుట్టేయమంటే అది టైట్ అవడమో లూజ్ అవడమో జరుగుతుంది. అందుకే ఇలా. అంకుల్ ఏం టచ్ చేయర్లే, నువ్వేం భయపడకు. నువ్వు రామ్మా. హాఫ్ హ్యాండ్సా ఫుల్ హ్యాండ్స్ అమ్మా? హాఫ్ హ్యాండ్సే. హాఫ్ హ్యాండ్స్. చేతులు పైకెత్తమ్మా. రెండు రోజుల తర్వాత వచ్చేయండమ్మా, తీసుకెళ్ళొచ్చు. సరే అంకుల్. ఎస్ సార్. లేదు సార్, ఎంక్వైరీలో ఉన్నాను సార్. ఓకే సార్, ఈవినింగ్ దానికి సంబంధించిన ఫైల్ తీసుకొస్తాను సార్. ఓకే సార్. పాండు సార్. ఎస్ సార్. నిన్న ఈవినింగ్ శ్రీనివాస్ నగర్ కాలనీకి వెళ్ళమన్నాను, వెళ్ళావా? వెళ్ళాను సార్. ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి గట్టిగా అడిగాను, కానీ డౌట్ఫుల్గా ఏ ఇన్ఫర్మేషన్ దొరకలేదు సార్. ఒకే రకంగా ఆ ఏరియాలో 2 ఆత్మహత్యలు జరిగాయి. ఇద్దరు స్టూడెంట్సే, కానీ సూసైడ్ నోట్ లేదు. లవ్ ఎఫైరా అది లేదు. వాళ్ళకెవరూ శత్రువులు లేరు. ఫోన్ కాల్ లిస్ట్లో డౌట్ పడే నంబర్స్ లేవు. పోనీ ఏదైనా రిజల్ట్స్ వచ్చి ఫెయిల్ అయ్యారా అంటే ఇంకా ఎగ్జామ్స్ కూడా జరగలేదు. ఏంటో అసలేమీ అర్థం కావట్లేదు. అవును సార్, నేను ఆ కాలనీలో చాలా మందిని ఎంక్వైరీ చేశాను. ఆ అమ్మాయిల మీద ఏ రిమార్కు లేదు సార్. సిఐ గారేమో వాటి మీద కాస్త సీరియస్గా ఉన్నారు. ఏదో జరుగుతోంది, కాస్త ఫాస్ట్గా ఎంక్వైరీ చేయండి అంటున్నారు. ఏం జరుగుతోంది? ఈసారి ఇంకో ఆత్మహత్య జరిగితే మాత్రం ఆయన ఊరుకోరు. అవును సార్. అయినా తప్పెలా జరిగిందో తెలుసుకోవడానికి ఇంకో తప్పు జరిగేంత వరకు వెయిట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. అవును, కరెక్ట్ కాదు. మీ అమ్మా నాన్నలు నువ్వెప్పుడు పాస్ అవుతావా అని వెయిట్ చేయడం నిజంగా కరెక్ట్ కాదు. అరే, ఇంటర్మీడియట్కి వచ్చావు, లైఫ్లో ఏదైనా సాధించాలని గోల్ పెట్టుకోవాలి గాని ఇదేంటి? క్లాస్కి ఒకరోజు వస్తావు, ఒకరోజు డుమ్మా కొడతావు. కాస్తైనా సిగ్గుందా? సారీ మేడం. వద్దు వద్దు కస్తూరి, నాకు సారీలేమొద్దు. మీ సారీల వల్ల నా ట్యుటోరియల్కే మంచి పేరు రాదు. ఒక చిన్న క్వశ్చన్కి ఆన్సర్ చెప్పలేకపోయావు, నువ్వు నా క్లాస్కి వచ్చి ఏం ఉపయోగం? ఇందాక నాకొచ్చిన కోపానికి అప్పుడే తిట్టుంటే ఈ పాటికి ఇంటికి వెళ్ళి ఆత్మహత్య చేసుకునేదానివి.
కానీ ఆడపిల్లవని ఊరుకున్నాను. ఈసారి మాత్రం ఇలా ఒంటరిగా తిట్టను. క్లాస్లో అందరి ముందు తిడతాను. నీ పేరెంట్స్ నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నారో తెలుసా? ఈ సంవత్సరం అయినా పాస్ అయితే బాగుంటుంది అని. అసలు నిన్ను నా దగ్గరికి పంపిందే నేను స్ట్రిక్ట్ గా ఉంటాను అని. ఆ విషయం తెలుసా నీకు? తెలుసు మేడం. మరి ఏం చేస్తున్నావు? నేను చెప్పింది అర్థం చేసుకోలేవు, అడిగితే చెప్పలేవు. ఇంటికి వెళ్ళి కాసేపైనా బుక్ ఓపెన్ చేయవా? నువ్వు ఇలాగే ఉంటే ఈ ఇయర్ కూడా ఫెయిల్ అవ్వడం ఖాయం. ఆ తర్వాత మీ నాన్న నీకు ఏదవనో ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఇక జీవితాంతం వాడికి సేవ చేస్తూ బతికెద్దు గాని. లేదు మేడం, నేను బాగా చదువుతాను మేడం. చూద్దాం, నెక్స్ట్ వీక్ టెస్ట్ పెడతానుగా, వెళ్ళు. అలాగే మేడం. అమ్మా మాలతి, హాయ్ అంకుల్. రండి రండి అమ్మా, మీకోసమే నేను చూస్తున్నాను. నా డ్రెస్ రెడీ అయిందా? అయిపోయినాయి, నిన్ననే రెడీ అయిపోయినాయి. ఉండండి. అలా చూసుకోవడం ఎందుకమ్మా, లోపల ట్రయల్ రూమ్ ఉంది, చూసుకోండి. ఓహో, ట్రయల్ రూమ్ కూడా ఉందా? ఉంది. సరిపోయిందా? ఓకే. ఓకేనా? డబుల్ ఓకే. ఎంత అంకుల్? 350 అమ్మా. ఓకే అంకుల్, వస్తాము. థ్యాంక్స్ అమ్మా. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే చెప్పండి అమ్మా. తప్పకుండా చెప్తా అంకుల్. మంచిది. బాయ్ అంకుల్. ఓకే స్టూడెంట్స్, గుర్తుందిగా? రేపు మీ అందరికీ ఇనార్గానిక్ కెమిస్ట్రీలో చిన్న టెస్ట్ ఉంది. ప్రిపేర్ అయ్యి రండి. అలాగే మేడం. బిందు, మ్యామ్. ఇక్కడ దగ్గరలో ఎవరైనా తెలిసిన లేడీస్ టైలర్ ఉన్నారా? ఉన్నారు మేడం. దేనికి? నెక్స్ట్ మంత్ పండుగ ఉంది కదా, చుడీదార్ కుట్టించుకుందామని. రోడ్ నంబర్ 4Cలో దొరబాబు అని మంచి టైలర్ ఉన్నారు మేడం. లేడీస్ ఎవరు లేరా? ఎవరు లేరు మేడం. అతను చాలా బాగా కుడతాడు మేడం. నేను మా ఫ్రెండ్స్ అంతా అక్కడే కుట్టించుకుంటాం. రేట్ కూడా చాలా తక్కువ. సర్లే, రోడ్ నంబర్ 4Cలో ఎక్కడా? ఎంటర్ అవగానే రైట్ సైడ్ సెకండ్ బిల్డింగ్ మేడం. సరే, రేపు వెళ్తాను. ఓకే మేడం, బాయ్. హలో, వాట్? ఎక్కడ? శ్రీనివాస్ నగర్ కాలనీలోనా? సరే, వస్తున్నా. పాండు,
ఏమ్మా ఈవిట నా కూతురు బాబు. అసలు ఎందుకు ఇలా జరిగిందో మీకేమైనా తెలుసా? తెలీదు బాబు. పొద్దున మార్కెట్కి వెళ్ళాను, వచ్చి చూసేసి ఇలాగైపోయింది. మార్కెట్కి వెళ్లే ముందు ఏమైనా మాట్లాడిందా? లేదు బాబు, తలుపులు దగ్గరికి వేసి ఉంటే ఇంకా పడుకుందేమోనని నేను లోపలికి వెళ్ళలేదు. కానిస్టేబుల్ సార్. సూసైడ్ నోట్ దొరుకుతుందేమో చూడండి. ఓకే సార్. 1 మినిట్ సార్. గ్లౌస్ వేసుకొని వెతకండి. ఓకే సార్. అలాగే సార్. సార్ ఏం దొరకలేదు సార్. సూసైడ్ నోట్ లేదు అంటే ఈ కాలనీలో జరిగిన 3వ ఆత్మహత్య. ఓకే, క్లూస్ టీమ్ ని పిలిపించి ఫింగర్ ప్రింట్స్ కలెక్ట్ చేయమని చెప్పు. ఎస్ సార్. అలాగే ఈ ఇంటికి రెగ్యులర్ గా వచ్చే వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ కూడా తీసుకోండి. అలాగే సార్. ఆవిడ బిలాంగింగ్స్ చెక్ చేయండి. ఓకే సార్. డూ ఇట్ ఫాస్ట్. అమ్మా ఇలా రండి. సార్ ఈవిడ ఏం చేస్తూ ఉండేది? సార్ ఈవిడ మా మేడం సార్. ఇంటి దగ్గర ఫిజిక్స్ కెమిస్ట్రీ క్లాసెస్ చెప్తుంది. ఏ క్లాస్ వాళ్ళకి? ఇంటర్మీడియట్ వాళ్ళకి సార్. పాండు, సార్. బాడీని పోస్ట్ మార్టం కి పంపండి. ఎస్ సార్. అలాగే ఈవినింగ్ లోపు నాకు అన్ని రిపోర్ట్స్ కావాలి. సరే సార్. మీరంతా ఒకసారి స్టేషన్కి రండి. ఈవినింగ్ కూడా తీసుకురండి. ఓకే సార్. పాండు, సార్. మాలతి వాళ్ళ అమ్మని రమ్మను. ఎస్ సార్. అమ్మా, ఎస్ఐ గారు రమ్మంటున్నారు. కూర్చోండి. చెప్పండి అమ్మా, ఆత్మహత్యకు కారణం ఏమై ఉంటుంది? నాకు తెలియదు సార్. ఈ నెలలో మీ కాలనీలో గాని మీ ఇంటి దగ్గర గాని ఏదైనా అనుమానాస్పద సంఘటన జరిగిందా? లేదు సార్, ఏం జరగలేదు. పోనీ మీకెవరైనా శత్రువులు ఉన్నారా? ఎవరు లేరు సార్. మాలతికి పెళ్ళైందా? లేదు సార్, పెళ్లి చేసుకోలేదు. కారణం ఏంటి? ఎప్పుడో కాలేజీ రోజుల్లో ఒక కుర్రాడు ప్రేమించానని చెప్పి మోసం చేశాడంట. అప్పటి నుంచి మగాళ్ళ మీద అసహ్యం పెంచుకుంది, అందుకే పెళ్లి చేసుకోలేదు. ఇది జరిగి ఎన్నాళ్ళు అవుతుంది? 5 ఏళ్ళు అవుతుంది సార్. ఈ మధ్య ఆ కుర్రాడి గురించి ఏమైనా మాట్లాడిందా? లేదు సార్. పాండు, ఆ స్టూడెంట్స్ని రమ్మను. ఓకే సార్. రండమ్మా, సార్ పిలుస్తున్నారు. ఈ నెలలో మీ కాలనీలో జరిగింది 3 ఆత్మహత్యలు. ఇంతకుముందు చనిపోయిన 2 స్టూడెంట్స్, కానీ ఈసారి మాత్రం ఒక లెక్చరర్. మీరిచ్చే ఇన్ఫర్మేషన్ బట్టి మా ఎంక్వైరీ ఉంటుంది. చనిపోయిన మాలతి గురించి ఎవరికీ తెలియని విషయాలు మీకేమైనా తెలిస్తే చెప్పండి. ఏ ఆలోచన లేకుండా చనిపోవాలని ఎలా అనుకుంటుంది? కాబట్టి బాగా ఆలోచించుకొని చెప్పండి. సార్, ఫింగర్ ప్రింట్స్ అండ్ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ సార్. నిద్రమాత్రలు మింగటం వల్లే మాలతి చనిపోయింది. అది తెల్లవారుజామున 3-4 ప్రాంతంలో. ఇదేంటి, మాలతి రూమ్లో ఒక్క ఫింగర్ ప్రింట్ కూడా లేదు. చివరికి ఆమెది కూడా. నిద్రమాత్రలు బాటిల్ మీద తప్ప ఇంకెక్కడా వేలిముద్ర లేవు. చివరికి ఫోన్ మీద కూడా. ఇది ఎలా సాధ్యం? అంటే ఇంటికెవరో వచ్చుంటారు. వేలిముద్రల్ని కావాలనే తుడిచేశారు. మా ఇంటికి ఎవరు వస్తారు సార్? పైగా ఇవాళ శనివారం, క్లాస్ కూడా లేదు. ఇది బాగా తెలిసిన వాళ్ళు చేసిన పనేనమ్మా. చూడండి, మీకు తెలిసిన ఏ చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కేస్ డీల్ చేయడం ఈజీ అవుతుంది. సార్, ఇది మీకు యూజ్ అవుతుందో లేదో తెలియదు కానీ 15 డేస్ బ్యాక్ ఒక ఇన్సిడెంట్ జరిగింది సార్. ఏంటది? శ్రీకాంత్ అని మా బ్యాచ్మెంట్ ఉండేవాడు. NaCl plus H2O gives rise to NaOH plus HCl.
BaCl plus H2O gives rise to BaOH plus HCl. శ్రీకాంత్ గెట్ అప్. వాట్ మేడం? ఐ సెడ్ గెట్ అప్. మీరు కూడా. ఏం చేస్తున్నారు మీరు ముగ్గురు? క్లాస్ వింటున్నాం మేడం. అవునా? నేనేం చెప్తున్నానో చెప్పండి. కమాన్, నేనేం చెప్తున్నానో చెప్పండి. కనీసం బోర్డు మీద రాసిన ఈక్వేషన్ ఏంటో చెప్పండి. మీకు అసలు సిగ్గుందా? మీ పేరెంట్స్ డబ్బు కట్టేది మీరు ఇక్కడ కూర్చుని సెల్ ఫోన్లో ఆడుకోవడానికి కాదు. నేను ఇక్కడ ఏం చెప్తున్నానో తెలీదు, బోర్డు మీద ఏం రాసిందో తెలీదు. మీరు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారో మీకే తెలీదు. ఛీ! మీరు సెల్ ఫోన్లో పెడుతున్న శ్రద్ధలో 10% చదువు మీద పెట్టుంటే 90%తో పాస్ అవుతారు తెలుసా? మీకు అంత కామన్ సెన్సే ఉంటే అసలు ఎక్స్ట్రా క్లాసెస్ అటెండ్ అయ్యే పరిస్థితి ఎందుకు తెచ్చుకుంటారు? ఆల్రెడీ ఒకసారి ఫెయిల్ అయ్యారు. మీరు ఇలాగే ఆడుకుంటూ కూర్చుంటే ఈసారి కూడా ఫెయిల్ అవుతారు. సారీ మేడం. సారీ లొద్దు. క్లాస్ నుంచి బయటికి వెళ్ళండి. మీరు మీ పేరెంట్స్ని తీసుకురండి. అప్పుడు మళ్ళీ వచ్చి క్లాస్లో కూర్చుంటారు గాని. కావాలంటే మీరు మిస్ అయిన టాపిక్స్ మళ్ళీ చెప్తాను. వెళ్ళండి. అది కాదు మేడం. మాట్లాడొద్దు. ముందు బయటికి వెళ్ళండి. మీరు సెల్ ఫోన్లో ఆడుకోవడానికి నా క్లాస్ ఏం పార్క్ కాదు. వెళ్ళండి. ఇంకో నిమిషంలో వెళ్ళకపోతే మెడ పట్టుకుని బయటికి గెంటించడానికి కూడా వెనుకాడను. తినమ్మ జీవితం. వారం రోజుల నుంచి క్లాస్ అని చెప్పుకురావటం, ఇక్కడికి వచ్చి సిగరెట్లు కాల్చడం. అదేమో పేరెంట్స్ వస్తే కానీ క్లాసుకు రావద్దంది. ఛీ! ఇంట్లో మ్యాటర్ చెప్తేనేమో తంతారు. మనం ఎస్ఎంఎస్లు ఎంఎంఎస్లు చూస్తే దానికేమైందిరా? దాని ఫీజు అది తీసుకుంటుంది కదా, ఇంకేంటంత నొప్పి? ఆ రోజు మనల్ని చూసి అమ్మాయిలు నవ్వి నవ్వులు తలుచుకుంటుంటే పిచ్చెక్కిపోతుందిరా. అందరి ముందు హీరోల్లా ఉండేవాళ్ళం, జీరోలను చేసింది. ఎలాగైనా దాని మీద పగ తీర్చుకోవాలరా. రే, తన మీద పగ ఎలా తీర్చుకుంటావురా? ఉదయ్, వారం రోజుల నుంచి ఇదే మాట చెప్తున్నావు. లేదురా, సారీ చెప్తే సారీ వద్దందిగా, దాంతోనే సారీ చెప్పించుకుంటాను. అది మన వల్ల కాదురా. రేయ్, మీకు అసలు ఫీలింగ్సే లేవా? నాతో పాటు మిమ్మల్ని కూడా బయటికి గెంటేసింది. పగ తీర్చుకోవాలని లేదా? ఉన్నా ఎలా తీర్చుకోగలం? వస్తుందిరా, దానికి టైం వస్తుంది. ఎక్కడుంటాడు? మా కాలనీలోనే సార్, రోడ్ నెంబర్ 12. సరే, మా వాళ్ళతో పాటు వెళ్ళు. అలాగే సార్. పాండు, వెళ్ళి వాళ్ళని లాక్కురండి. రామ్మా. అమ్మా, మీరు కూడా ఇంటికి వెళ్ళండి. ఏదైనా అవసరం ఉంటే నేనే వస్తాను. అలాగే సార్. మీరు కూడా వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. సార్ సార్, అతనే సార్. ఎక్కడా? అదిగోండి అక్కడ. ఏయ్, పడి ఆపు. ఏయ్, ఇలా రా. రైట్.
సార్ పారిపోతుంటే పట్టుకున్నాను సార్. ఓడిపోవడానికి ఎందుకు ప్రయత్నించావరా? సార్ చెప్పు. నాకేం తెలియదు సార్. ఆ వీడియోస్ అన్ని దొరబాబు ఇచ్చాడు సార్. దొరబాబా? వీడియోస్ ఏంట్రా? దొరబాబు ఏంట్రా? సార్ మా కాలనీలో లేడీస్ టైలర్ సార్, అతనే నాకు ఆ వీడియోస్ ఇచ్చాడు సార్. ఏం వీడియోస్ రా? ఇది క్రాస్ కటింగ్ కదా, ఇలా తిప్పి కుడితే అది కరెక్ట్ గా ఫిట్ అవుతుంది. అలాగన్నా? అర్థమైందా? ఓకే అన్న. అలా చేయి. అన్నా ఏంటి తమ్ముళ్ళు ఎలా వచ్చారు? ఏంటి మ్యాటరు? ఏం లేదన్నా, ఏమన్నా కొత్త వీడియోస్ ఉన్నాయేమో అని. ఉన్నాయి. ఏంటి కుమార్, బిజినెస్ ఎలా ఉంది? పర్వాలేదు తమ్ముడు, నడుస్తుంది. ఇదిగో తమ్ముడు తీసుకో. ఎన్ని ఉన్నాయన్నా? 2. అన్నా ఇవిగా అన్నా. సూపర్ వీడియోస్ ఇచ్చావన్నా, చాలా థ్యాంక్స్. మీలాంటి వాడు కాలనీకి ఒక్కడుంటే అదిరిపోద్ది. చాలు ఇచ్చాను కదా అని చెడుగా ఆలోచించకండి తమ్ముడు. ఇది రిస్కీగా చాలా సీక్రెట్గా జరుగుతున్న బిజినెస్. మీరేదో నమ్మకస్తులుగా కనిపించారు కాబట్టి మీకే ఇస్తున్నాను. కాబట్టి ఇదంతా చూసాము, ఎంజాయ్ చేసాము అన్నట్టు ఉండాలి అంతే. అంతేగాని ఈ వీడియోలు చూపించి బ్లాక్మెయిల్ చేయడం లాంటి వేషాలు వేయకండి. మాకు తెలుసన్నా, మీరు ప్రతిసారి చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పడం నా బాధ్యత. చెప్పాను ఆల్రెడీ ఒకసారి. వేరే కాలేజీలో మీలాంటి బ్యాచ్కి ఇచ్చాం. వాళ్ళకి తీసుకుపోయి వీడియోలో ఉన్న అమ్మాయితో టచ్లోకి వెళ్ళారు. దాని బాబు పోలీస్ అంట. ఆ కుర్రాళ్ళందరినీ కుమ్మేశాడు. మేము చాలా కష్టపడి తప్పించుకున్నాం. అందుకే ఆ ఏరియా వదిలి ఈ ఏరియాకి వచ్చాం. ఎవరైనా బ్లాక్మెయిల్ చేశారని తెలిసిందో మళ్ళీ వీడియోస్ నేను మీకు ఇవ్వలేను, మీరు చూడలేరు. ఎందుకంటే ఇది నా సైడ్ బిజినెస్. మీరు హ్యాపీగా చూసుకుని ఎంజాయ్ చేసుకుని కామ్గా ఉంటే మీకే మంచిది. అన్నా, ఇన్ని రోజులుగా నీ దగ్గర వీడియోస్ తీసుకుంటున్నాం. ఏ రోజైనా ఎవరినైనా బెదిరించినట్టు నీ దగ్గర రికార్డు ఉందా? లేదు కదా. లేదంటే మేము ఏ విధవేషాలు వేయనట్టేగా. నేననేది అదే. ఇలాగే కామ్గా ఉండండి. రోజుకు 2-3 కొత్త వీడియోస్ వస్తాయి. రెగ్యులర్గా మీ కాలేజీ నుంచే వస్తుంటారు. బాగుంటే ఫోన్ చేస్తాను. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా చూసుకుని ఎంజాయ్ చేయండి. సరే అన్న. తమ్ముడు ఇంకో విషయం, మీ అమ్మలు అక్కలు చెల్లెళ్ళు నా షాప్ వైపు రాకుండా చూసుకోండి. ఎందుకంటే గబుక్కుని రికార్డ్ అయితే మీకే ప్రాబ్లం. అవన్నీ మాకు తెలుసులే అన్న, మేము చూసుకుంటాంలే. థ్యాంక్స్ అన్న, మళ్ళీ నీ ఫోన్ కాల్ కోసం వెయిట్ చేస్తాం. మా మేడం వీడియో కూడా అతనే ఇచ్చాడు సార్. అంటే ఆ వీడియోస్ వల్లే ఆమె చనిపోయిందన్నమాట. వాడు ఎక్కడుంటాడన్నావు? మా వీధి పక్క వీధిలోనే ఉంటాడు సార్. హుసేన్, విని లోపలై. కానిస్టేబుల్స్ సార్, మీరు రాతో రండి. ఓకే సార్. ఈ రోజు వాళ్ళ కాళ్ళు విరగొట్టి మళ్ళీ మిషన్ తొక్కకుండా చేస్తాను. నమస్తే సార్. ఎందుకు సార్ కొడుతున్నారు? కానిస్టేబుల్స్ అంతా సెర్చ్ చేయండి. ఏం వెతుకుతున్నారు సార్? నన్నే క్వశ్చన్ చేస్తావరా రాస్కల్? సార్ నేనేం తప్పు చేయలేదు సార్. నన్ను ఎందుకు కొడుతున్నారు సార్? చెప్తాను రా, స్టేషన్కి వెళ్ళాక చెప్తా. ఏంటి సార్ ఈ దౌర్జన్యం? సార్, సెల్ ఫోన్ కెమెరా సార్.
ఇప్పుడేమంటావరా ఇప్పుడేమంటావు సార్ 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 నడవరా కొట్టకండి సార్ నన్ను ఎందుకు తీసుకెళ్తున్నారు సార్ నడవరా సార్ ఎగో ఎగో రేయ్ ఆగరా రేయ్ సార్ సార్ ప్లీజ్ సార్ నడవరా ప్లీజ్ సార్ కొట్టదు సార్ సార్ ప్లీజ్ సార్ సార్ ప్లీజ్ సార్ కొట్టదు సార్ సార్ ప్లీజ్ సార్ చెప్పండి రా అసలు ఏం జరిగింది ఏంట్రా చెప్పరా నోరు విప్పండి లేకపోతే చచ్చిపోతారు నా చేతుల్లో చెప్పండి చెప్పరా 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 మీరు ఎలా కొడితే ఎందుకు నిజం చెప్తారా మీ చేత ఎలా నిజం చెప్పించాలో నాకు బాగా తెలుసు పాండు సార్. వీళ్ళ మీద 3rd డిగ్రీ అప్లై చేయండి ఎస్ సార్ 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 వద్దు సార్ వద్దు సార్ వద్దు సార్ నేను చెప్తాను సార్ పాండు సార్. వీళ్ళ మీద 3rd డిగ్రీ అప్లై చేయండి ఎస్ సార్ 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 వద్దు సార్ వద్దు సార్ వద్దు సార్ నేను చెప్తాను సార్ చెప్తాను సార్ నేను చెప్పు అసలు ఏం జరిగింది చెప్పండమ్మా నా పేరు మాలతి అండి ఆహా ఈ కాలనీకి కొత్తగా వచ్చాను ఆ, డ్రెస్ కుట్టించాలి మంచి టైలర్ ఎవరు అంటే మీ పేరు చెప్పారు థాంక్స్ అమ్మా. అందుకే వచ్చాను సరే ఇవ్వండి మెజర్మెంట్స్ తీసుకుంటాను ఆహా డ్రెస్ తెచ్చానండి దాని సైజులోనే కుట్టండి అది కాదండి ఇది ఎప్పుడో 2 ఏళ్ల క్రితం కుట్టించుకున్న డ్రెస్ అయి ఉంటుంది అప్పటికి ఇప్పటికీ మీలో మార్పులు జరిగి ఉంటాయి ఈ ఫిట్టింగ్ కరెక్ట్గా ఉండదు కదా అలా ఏం లేదు కరెక్ట్గానే ఉంది ఇలా అయితేనే డ్రెస్ కుట్టండి లేదంటే వేరే టైలర్ దగ్గరికి వెళ్తాను అయ్యో అలా అంటారేంటమ్మా ఇది నా ప్రొఫెషన్ అండి మీరు ఇలా మాట్లాడడం ఏం బాగాలేదు సరే ఇవ్వండి కుట్టి పెడతాను ఎప్పుడు రమ్మంటారు ఓ 2 డేస్లో రండమ్మా సరే బాగా కుట్టండి అలాగేనమ్మా ఎంత తీసుకుంటారు 500 సరే ఏ ఉన్నావే నిన్ను ముట్టుకునే అదృష్టం నా హ్యాండ్స్కి లేదనుకుంటా ఏదైతేనే నువ్వెక్కడికి పోతావు ట్రయల్ రూమ్లోకైనా వెళ్ళాలి కదా అప్పుడు దొరుకుతావు దర్బాబు గారు రండమ్మా అయిపోయిందండి అయిందమ్మా ఇదిగోనమ్మా చూసుకోండి చాలా బాగుందండి హ, ఇలా చూసి బాగుందంటే ఎలా అండి ట్రయల్ రూమ్లోకి వెళ్ళి సరి చూసుకోండి వద్దండి ఇంటికి వెళ్ళకి చూసుకుంటాను లేదండి మీరు ఇక్కడే ట్రయల్ వేసుకుంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే సరి చేసి ఇస్తాను అస్తమానం ఇంటికి ఇక్కడికి ఏం తిరుగుతారండి సరేనండి
చాలా బాగుందండి. ప్రాబ్లం లేదు కదా? లేదండి, ఆ, కరెక్ట్ ఫిట్టింగ్. ఆ. వస్తానండి. థ్యాంక్స్ అమ్మా. ఆ. తర్వాత ఏం జరిగిందో చెప్పు. అబ్బా సూపర్ వీడియో రా. నేను దేని గురించి ఆలోచిస్తున్నానో కరెక్ట్గా దాని వీడియోనే దొరికింది. చూడరా ఎంత బాగుందో. కలర్ అదిరింది కదా. బాగుందిరా. చూడ్డానికే కాదురా, ఆడుకోవడానికి కూడా బాగుంటుంది. ఇది నన్ను క్లాస్లో అవమానిస్తుందా? ఆ అవమానం ఎలా ఉంటుందో ఇప్పుడు దీనికి నేను చూపిస్తాను. ఏం తమ్ముడు, వీడియో బాగుందా? చాలా బాగుందన్నయ్య, కరెక్ట్ టైంకి ఇచ్చావు. ఏంటి సీరియస్గా మాట్లాడుతున్నావు? ఏదైనా ప్లాన్ ఉందా? ఏం లేదన్నయ్య, వర్షాకాలం స్టార్ట్ అయింది కదా. పదండ్రా. బాయ్ అన్నయ్య. ఆ, ఆ. అంతే సార్, ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు సార్. తర్వాత ఏం జరిగిందో వీడికి తెలుసు. చెప్పరా, చెప్పు. ఓకే స్టూడెంట్స్, రేపు ఎలాగో క్లాస్ లేదు, ఎల్లుండి కలుద్దాం. హలో హలో, ఎంఎంఎస్ చూసావా? ఎవడ్రా నువ్వు? ఏ అంత త్వరగా నేను ఎవరు తెలుసుకోవాలనుందా? ఒరేయ్, నువ్వెవరో చెప్పరా. అరవకు, అరిస్తే ఈ ఎంఎంఎస్ అందరి సెల్ ఫోన్లోకి వెళ్ళిపోద్ది. నేను నీ ఇంటికి వచ్చేంత వరకు సైలెంట్గా కూర్చుని వెయిట్ చేయి. వచ్చాక మ్యాటర్ చెప్తా. భలే దొరికావే నా చేతికి. ఒరే వద్దురా, జస్ట్ సీ అండ్ ఎంజాయ్గా ఉండాలిరా. బ్లాక్మెయిల్ వరకు వెళ్ళకరా. నేను ఊరికే ఎవరిని వదలనురా. నన్నెంతగా అవమానించిందో నీకు తెలీదా? ఆ అవమానం నీకు జరిగితే అప్పుడు తెలిసేది. రే, నువ్వు అన్నది నిజమేరా. ఈ మ్యాటర్ ఇంతటితో వదిలేయి. దొరబాబు చెప్పాడుగా, చూసి వదిలేయండి అని. నా మాటిని సైలెంట్ అయిపో. అరే ఇంతకుముందు కూడా ఇలానే ఇద్దరు అమ్మాయిల్ని బ్లాక్మెయిల్ చేశాం. వాళ్ళు కూడా సూసైడ్ చేసుకున్నారు. మన గుడ్లకి ఏంటంటే వాళ్ళు మన వల్లే సూసైడ్ చేసుకున్నారని తెలియకపోవడం. అవును. ఇప్పుడు మళ్ళీ మేడం మీద స్టార్ట్ చేసావు. ఏదైనా తేడా జరిగిందంటే మన లైఫ్ కొలాప్స్ అయిపోతుంది. అవునరా. ఏంట్రా కొలాప్స్? దీనికి ఎవడున్నాడ్రా? అన్నయ్య ఉన్నాడా? తమ్ముడున్నాడా? మొగుడున్నాడా? ఉన్నదంటే తల్లొక్కతే. అది మనల్ని ఏం చేస్తుందిరా? రే, నా మాట వినరా. రేయ్, ఇంతకుముందు చచ్చింది స్టూడెంట్స్, వాళ్ళు పిరికి వాళ్ళు. ఇక్కడ మేడం రా, భయపడదు. వర్కౌట్ అయితే ఫుల్ హ్యాపీయే. నా మాట వింటే నాతో పాటు దాని అందాన్ని ఎంజాయ్ చేస్తారు. వినకపోతే నేను ఒక్కడిని ఎంజాయ్ చేస్తాను. మీకు అది కావాలనుకుంటే నాతో రండి, వద్దనుకుంటే పోండి. ఏరా, అది నచ్చలేదా? నాకు టెంప్టింగ్గానే ఉంది కానీ ఎక్కడో చిన్న భయం. భయపడకుండా నన్ను ఫాలో అవ్వండి.
మళ్ళీ ఎందుకు వచ్చారా మీరు? అంటే ఎంఎంఎస్ పంపించింది అవును నేనే. రే, ఎందుకు ఇలా చేసావు? ఓ మర్చిపోయావా? నువ్వు నన్ను నా తోటి స్టూడెంట్స్ ముందు అవమానించినందుకు ఇది ప్రతీకారం. ప్రతీకారమా? ఎస్, నీ వల్ల నేను ఇంట్లో ట్యూషన్ మానేశానని చెప్పుకోలేక ఆ ట్యూషన్ టైం అంతా రోడ్ల మీద తిరుగుతున్నాను. నరకంగా ఉంటుంది నాకు. ఇప్పుడు ఆ నరకం నీకు చూపించాలనే ఫిక్స్ అయ్యాను. నేను ఒకటి అడుగుతాను, నా మాట విని సైలెంట్గా అది నాకు ఇచ్చేయి. లేదనుకో ఈ వీడియోని స్ప్రెడ్ చేసేస్తాను. ఎంత కావాలి? ఎంత కావాలని కాదు, ఏం కావాలి అని అడుగు. ఏం కావాలి? నువ్వు కావాలి, నీ అందం కావాలి. ఒరేయ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. ఎక్స్ట్రాలు చేస్తే పోలీసులకి చెప్తాను. అంత సీన్ నీకు లేదమ్మా. పోలీస్ కంప్లైంట్ ఇచ్చే లోపు నీ వీడియో స్టేట్స్ దాటి కంట్రీ మొత్తం స్ప్రెడ్ అయిపోద్ది. నీ గ్లామర్ మొత్తం బయట జనాలు చూస్తారు. నువ్వు రోడ్డు మీదకి వెళ్తే ప్రతి ఒక్కడు నీ మీద ఆశతో వెంటపడతాడు. నీ దగ్గర ట్యూషన్కి ఏ స్టూడెంటు రాడు. నీ ఇన్కమ్ పడిపోద్ది. నువ్వు టోటల్గా రోడ్డు మీదకి వచ్చేస్తావు. అది చూసి నీ తల్లి గుండెకి చచ్చిపోద్ది. ఆఖరికి నీకు ఒక్కటే దిక్కు, అది ప్రాస్టిట్యూషన్. అప్పుడు చేసేదేదో ఇప్పుడు మా ముగ్గురితో చెయ్యి. నీ పరువు, నీ బ్రతుకు, నీ తల్లి ప్రాణాలు అన్నీ నిలబడతాయి. ఆలోచించుకో. రేపు ఎలాగో క్లాస్ లేదు. మీ అమ్మ కూడా మార్కెట్కి వెళ్తుంది. మేము కరెక్ట్గా 9:30కి వస్తాం. రెడీగా ఉండు. శ్రీకాంత్, ప్లీజ్ శ్రీకాంత్, ఇవి చేతులు కాదు కాళ్ళు అనుకో. ప్లీజ్ శ్రీకాంత్. నువ్వు నిజంగా కాళ్ళు పట్టుకున్నా నిన్ను క్షమించేది లేదు. ఆ రోజు క్లాస్ రూమ్లో సారీ చెప్తే నువ్వు ఊరుకున్నావా? నన్ను బయటికి ఎండించలేదా? సారీ శ్రీకాంత్, ఇంకెప్పుడు అలా చేయను. కావాలంటే రేపటి నుంచి క్లాస్కి రండి. మాకు సారీలొద్దు, నువ్వు కావాలి. ఇది ఫిక్స్. ఓకే, పదండ్రా. ఏంటి బాగా రెడీ అయ్యో? ఒప్పుకున్నట్టేనా? ఏంటి ఒప్పుకున్నట్టు నటించి నన్ను తోసేస్తావా? రేయ్, పట్టుకోండ్రా, పట్టుకోండ్రా దాన్ని. ప్లీజ్ నన్ను వదిలేయండి, మీకు దండం పెడతాను. ప్లీజ్ 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 శ్రీకాంత్, శ్రీకాంత్ ప్లీజ్, ప్లీజ్ శ్రీకాంత్, నీకు దండం పెడతాను. శ్రీకాంత్ ప్లీజ్, శ్రీకాంత్ వదలండి. శ్రీకాంత్ ప్లీజ్.
హాయ్ మేడం. రే చెప్పానా బ్లాక్మెయిల్ వద్దని. ఇప్పుడు చూడు ఇది కూడా చచ్చింది. రేయ్ చస్తే చచ్చింది, వదిలేయండి. మనం ఇక్కడికి రాలేదు, మనకి దీని గురించి ఏమీ తెలీదు అన్నట్టుగానే ఉందాం. సైలెంట్గా పదండి. రేయ్ దాని ఫోన్లో ఎంఎంఎస్ ఉండిపోయిందిరా. ఆ, అవును కదా, పదండి. పదండి. రే రే ఫింగర్ ప్రింట్స్ పడి ఉంటాయిరా. Shit. నీ దగ్గర కర్చీఫ్ ఉందా? కర్చీఫ్ ఉందా? కర్చీఫ్. తుడిచేయ్. సార్ ప్లీజ్ సార్ కొట్టండి సార్. సార్ ప్లీజ్. మీరు అసలు మనుషులా పశువులరా? ఏరా, నీ వృత్తికే ద్రోహం చేసావు కదరా. నేను నమ్మి నీ దగ్గరికి వచ్చి నీకు పనిచ్చిన ఆడవాళ్ళనే మోసం చేస్తావా? ఆ ఆడవాళ్ళలో నీ తల్లి చెల్లి కనిపించలేదా? నిన్ను ఎందుకు పుడతారా మీరు? జనాలు ఏడిపించడానికా? మీ వల్ల చనిపోయిన వాళ్ళని వెనక్కి తీసుకురాగలరా? వాళ్ళని కన్న తల్లిదండ్రుల కన్నీళ్లు తుడవగలరా? ఛీ! నలుగురితో చీకొట్టించుకునే బ్రతికిన వేస్ట్ రా. చచ్చిపోండి. మీ ఏజెంట్ మీరు చదువుకున్న చదివేంట్రా? ఎదవల్లారా. తోటి స్టూడెంట్స్ ని వదలలేదు, చదువు చెప్పిన మేడం ని కూడా వదలలేదు. మాతృదేవోభావ, పితృదేవోభావ, ఆచార్య దేవోభావ అని చిన్నప్పుడు చదువుకోలేరా మీరు? గురువుని దేవుడి స్థానంలో ఉంచి పూజించాల్సింది పోయి ఇలా దిగజారి ప్రవర్తిస్తారా? మీకెలాగూ చదువు అవ్వలేదు, కనీసం ఇంగిత జ్ఞానం కూడా రాలేదరా. మీ అమ్మా నాన్నలు కష్టపడి చదివించేది ఇలాంటి ఏదో పనులు చేయమని కాదు, మీరేదో తెగ చదివేసి బాగుపడిపోతారని. కానీ బాగుపడే లక్షణాలు మీలో ఒక్కడికి కూడా లేవు. రై, మిమ్మల్ని కూడా నగ్నంగా వీడియోస్ తీసి అందరికీ చూపిస్తే ఎలా ఉంటుందిరా? సిగ్గుతో చచ్చిపోరా? మగవాళ్ళమని చెప్పుకునే మీరే అలా ఫీల్ అవుతే పాపం అమాయకులైన ఆడవాళ్ళురా, వాళ్ళెలా ఫీల్ అవుతారో ఆలోచించారా? మీ బ్లాక్మెయిల్స్ కి భయపడి వాళ్ళు ఎంతగా నలిగిపోయారో ఊహించారా? మిమ్మల్ని ఇక్కడే చంపేయాలనిపిస్తుంది. కానిస్టేబుల్, వీళ్ళ లోపలేండి. పాండు సార్, వీళ్ళ పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేసి రమ్మను. ఓకే సార్. చూశారు కదండి, మగదిక్కు లేకపోయినా ధైర్యంగా నిలబడాలనుకున్న మాలతి కూడా ఇలా అధైర్యపడటం బాధగా ఉంది. మీరు మాత్రం అలా తప్పు చేయొద్దు. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదురైనా ఒకసారి మా వరకు తీసుకొస్తే మేము ఏదో రకంగా సాల్వ్ చేస్తాం. మా పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నదే మీ రక్షణ కోసం.